రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ తరపునే అయింది కదా, రిజిస్ట్రేషన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ కావద్దు, కరెంట్ ఇయ్యద్దు. ఇక్కడ వాళ్ళు 6-7 ఏళ్ల నుంచి కట్టుకుని ఉన్నారు. మరి 6-7 ఏళ్ల నుంచి లేని గవర్నమెంట్ ఇయ్యాలి ఎట్లా వచ్చింది? గవర్నమెంట్ 6-7 ఏళ్ల వాళ్ళు అక్కడ కట్టుకొని ఉండబట్టి, మరి అప్పటి నుంచి లేని గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? కట్టుకున్న కంపౌండ్ వాళ్ళ కాంచి 2-2 లక్షలు 3-3 లక్షలు పెట్టి అప్పు ఇచ్చి కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. కంపౌండ్ వాళ్ళు కాంచి కూలే కొట్టి ఇవాళ కంచెలు వేసిపోతారు. మరి మేము అందరం ఎట్లా? అప్పు వేసి చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, అమ్మ లేదు, నాన్న లేదు, ఎదురు ఎవరు లేరు. బంగారం మమ్మీ కొడుకుంది 50 గజాలు మా చెల్లె. తెచ్చిస్తారా ఇప్పుడు గవర్నమెంట్? ఇన్ని రోజులు లేని గవర్నమెంట్ ఇలా ఎక్కడి నుంచి వచ్చింది? పేదల కడుపు కొట్టడానికి వచ్చింది గవర్నమెంట్, పేదల కడుపు కొట్టడానికి వచ్చింది మరి గవర్నమెంట్. కూరగాయలు రోడ్డు మీద అమ్ముకొని మనం బతుకుతున్నాం. ఒక్కరిదా ఇద్దరిదా ఇంతమందిని లక్షలు పెట్టి ఉన్న బంగారం అమ్మి అప్పులు తెచ్చి కొనుక్కున్నాం. ఇవాళ గవర్నమెంట్ వచ్చింది, మరి మా పరిస్థితి అంత ఏంది? గవర్నమెంట్ మరి మాకేం చూపిస్తుంది? చిన్న పిల్లలు ఉన్నారు సార్, మాకు బంగారం బ్యాంక్ లో పెట్టి ఇల్లులు కట్టుకొని జాగాలు కొనుక్కున్నాం సార్. మస్తు చిన్న పిల్లలు ఉన్నారు మాకు. మీరు ఇప్పుడు వచ్చి అన్ని కూలగొడతాము, మీరు ఎక్కడ పోతారో పోర్రి, తెల్లందాకా మా భర్తలు పనికి పోయినాక వస్తే పిల్లల్ని పట్టుకొని మేము ఎటు పోతాం సార్? ఆ జాగాలు కొన్న అప్పులు కూడా తీరలేదు సార్. మేము రూపాయి రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటాం సార్. మాకు ఏ అధికారం వచ్చి చేస్తుండు సార్? ఎవరు కొన్నారో తెలియదు, ఏదో తక్కువకు వస్తుంది కదా, మేము మధ్య తరగతి వాళ్ళమని తక్కువ పైసలు కొనుక్కున్నాం సార్. ఇవాళ అమ్మిరో తెలియదు, ఏది తెలియదు, ఏదో పేరుకి రిజిస్ట్రేషన్ అని చేసిర్రు, అవి ఆన్లైన్ లో చూపిస్తలేవు, పట్టీలు లేవు, ప్రాపర్టీ ట్యాక్సులు లేవు, వాటికి ఏదో రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. వాళ్ళు ఏం చేస్తుర్రు అర్థమైతలేదు సార్. మధ్య తరగతి వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు తలకాయలు ఊపుతారు అనుకుంటారు కావచ్చు సార్. ఏ రకంగా ఏ అధికారికి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయి సార్. తెల్లందాకా పిల్లల్ని పట్టుకొని పిచ్చోళ్ళు లేకున్నాం సార్ రోడ్ల పొంటి. ఈడికే నాడదాకా పోలీసులు ఏ చేసి వచ్చి ఎటు కూడా కొడుతుందో అని దాకా కట్టిన వాళ్ళకి ఏ బాధ లేదంటారు. ఎందుకు లేదు సార్? ఒక్క రోజు కంటి నిండా మంచిగా నిద్ర పోతలేము, ఎప్పుడు ఏది వస్తుందో అని తెలిసి. అందరం మార్కెట్లో చేసుకునేటోళ్ళమే సార్. రోజు కూలీలు ఉన్నారు, ఇళ్లలో పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ముస్లిం సోదరులు అందరూ ఎన్ని రకాలుగా కష్టపడతాం. మధ్య తరగతికి ఒక ఇల్లు వస్తుంది సార్. ఇల్లు అనేది అందరికీ ఒక కళ. లక్షలు పెట్టి మేము కొనుక్కోగలే శ్రోమతుడు ఉంటుందా సార్? మాకు ఏదో తక్కువకు వస్తుంది కదా అని అందరం ఎగబడ్డందుకు మొత్తం అన్యాయం చేస్తున్నారు సార్ మమ్మల్ని. నమస్కారం సార్. మాకు నిన్న ప్రొద్దున వచ్చిర్రు, మాకు ఏం తెలియదు. మా మగవాళ్ళు ఎవ్వరు లేరు, అమ్మాయిలు పనికి వెళ్ళిర్రు. మేము లేడీస్ ఏం చేస్తాం? చిన్న పిల్లలు వేసుకొని మేము కష్టం చేసుకొని కొనుక్కున్నాం. మేము 4 years అవుతుంది సార్, 4 సంవత్సరాలు అవుతుంది. మా ఇంటి దగ్గర మొగోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు వచ్చి మేము మమ్మల్ని ఏమైనా చేస్తే మేము ఏం చేసుకుంటాము? మేము 50 గజాలు తీసుకున్నాం సార్. ఇక్కడ రేకులు వేసుకున్నాం, కట్టుకున్నాం. మాకు బ్రోకర్ వాళ్ళు మాకు పేర్లు తెలియదు సార్, ఎవరు అమ్మిర్రు అనేసి. మేము నిరుపేదలం సార్, అందరం కూలీ కైకిలు చేసుకొని బతికేటోళ్ళం సార్. ఇక్కడ అందరం జాగాలు తీసుకున్న వాళ్ళందరికీ మీరే న్యాయం చేయాలి సార్. మా కష్టాలని మా బాధలను అందరినీ మీ పాదాల కాడ పెడుతున్నాం సార్. మీరే మాకేదో ఒక అన్యాయం కాకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. यहाँ पर जो है सो जो मुश्किल में है लोग, हिंदू मुसलमान पूरे मुश्किल में है। हर मेहनत करके रोजी रोटी कमा के एक किराए का घर नहीं है बल्कि जाती घर ले रहे लोग। दुनिया की मुसीबत कर करके बच्चों को खाना नहीं, पानी नहीं, क्या नहीं, दिन भर 2-2, 4-4 घंटे बर्तन धो के घरों में काम करके तरकारियां बेच के हर चीज कर दे। सुबह 6 बजे लोग आए, बिस्तर में से भी नहीं उठे लोग। सामान के सहा पूरे उधर के पूरे खाली कर दिए लोग। सामान भी नहीं निकाले घरों में से, बच्चे भी नहीं उठ रहे घरों में। सुबह 6 बजे आके से तकलीफ दिए तो आगे वाला दुनिया का परेशान हो रहा, फिर उसका हल कैसा होना क्या है सब देखते रह गए। कल सारा दिन शाम तक पुलिस मिलिट्री के पूरे लोग आ गए। शाम तक कल उतने घरा गए तो भी कोई क्या नहीं बोले। अब जो भी है घरा उन लोगों के भी अच्छा करो, जो भी है गरीबों की मदद करना आप लोगों का फर्ज है। आप लोग बड़े हैं, हम देखो अभी भी आज काम छोड़ के आपके सामने आके बैठे, हमारी तकलीफ आप लोगों को सुना रहे।
अच्छा है बुरा है, जिसका मर्द लंगा है, जिसका मर्द अच्छा है बुरा है, उनने भी औरत कमा के घर ली, कई को किराया नहीं निकलता बोल के। आज हम आपकी परेशानी देखने हम आपको बर्दाश्त नहीं हो रहा। जो भी आप लोग बड़े हैं साहब, आप लोग हमारी मदद करना चाहिए। 2-3 साल होगा लेके, अब इतने दिन से कुछ भी ये नहीं करे है। लोग क्या बोलते सो हाइड्रा है वो है ये बोल के बोल रहे। इतने दिन से क्या कर रहे थे, मीटर दिए, डेनिश लाइन दिए, सब करे, कहीं को ऐसा फिर अब ये कर रहे। बच्चे इतनी मेहनत से बनाए, हमारे बच्चे इतनी मेहनत करके बनाए, तोड़ कहाँ से लाएंगे उतना पैसा? गरीब इंसान चीजा वो ये रख के बनाए सो है, कहाँ से करते बताओ? आइन टाइम पे ऐसा करे तो इतनी आबादी होता क्या कर रहे थे? कितनी आबादी हो रही, कैसा ये घर करते हैं? आपका कुछ भी ऐसा बने लगा ये नहीं है, तुम्हारे को कोई भी नहीं बने इतने सालों से। आप लोगों को कैसा बन रहा वहाँ पे, कैसा है करना बोल के आपसे यही गुजार कैसा बोला। ఎవరిని కదిలించినా వాళ్ళ ఇంట్లో ఒక శవం డెడ్ బాడీ ఉన్నట్టే వాళ్ళ బాధ. అంతే కదా తల్లి, అంతే కదా? మన ఇంట్లో కోల్పోయినంత బాధలు ఉన్నాం. కాబట్టి అన్న మీరు దయచేసి దీని విషయంలో ఇంకా పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేయాలన్నా, డీప్ గా పోవాలి. అసలు ఈ దొంగలు ఎవరు, దీన్ని ఎట్లా అమ్ముకున్నారు, అసలు వాళ్ళకి ఏ విధంగా వచ్చింది, ఈ బ్రోకర్లు ఎవరు, ఎవరెవరు అమ్ముకున్నారో అసలు మూలకారకులు ఎమ్మెల్యే గాని ఎవరు గాని మంత్రి గాని అప్పుడున్నటువంటి ఎవరిని వదిలే చూస్తున్నారు. అంతా కరీంనగర్ జిల్లా, సిద్దిపేట, వరంగల్, అక్కడికి వెళ్లి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళన్నా ఏదో తక్కువ ధరకు వచ్చింది కదా. తక్కువ ధరకి ఏం లేదు, మీరు పెట్టిన రేటు ఆ రోజు ఎక్కువ రేటే కాకుండా మీకు దగ్గర ఉంటది, స్కూల్ దగ్గర ఉంటది, ఇక్కడ మార్కెట్ దగ్గర ఉంటది అని తీసుకున్నారు. అంతే, వేరేది ఏం లేదు. అంతా మోసమే అన్న. ఎవరి కాళ్ళు వాళ్ళు చిన్న చిన్న పీసులు చేసి ఇష్టానుసారం దోచుకున్నారు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా గాని, కార్పొరేటర్ గాని, ఎమ్మెల్యే గాని, మంత్రిని గాని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా. మీరు తప్పకుండా దీని విషయంలో వీళ్ళందరూ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలన్నా. దయచేసి మీ మీద నమ్మకంతో ఈ ప్రజలు ఉంటారు కన్నా, దయచేసి